నమస్తే. భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగంలో 13వ శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. సో భగవానుడు 8 నుంచి 11వ శ్లోకం వరకు సగుణ సాకార ఉపాసనకి కావాల్సిన ఉపాయాలు చెప్పారు. అట్లాగే 12వ శ్లోకంలో కర్మయోగం అన్నిటికన్నా మంచి ఉపాయం అని కూడా డిక్లేర్ చేశారు. ఇప్పుడు 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఆయన ప్రియమైన భక్తులకి ఎటువంటి లక్షణాలు ఉంటాయో చెప్తున్నారు. సో ఇక్కడ ఈ శ్లోకంలో 7 లక్షణాలు చెప్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం అంటే ఆయన భక్తులు ఎవరైతే సర్వభూతాలు అంటే ఏ క్రియేచర్ అయినా సరే, మనుషులైనా ఇతర జీవులైనా కూడా వాళ్ళ పట్ల ద్వేషం లేకుండా ఉంటారు. అద్వేష్ట సర్వభూతాన మైత్రి కలిగి ఉంటారు అంటే ఒక ఫ్రెండ్లీనెస్ కలిగి ఉంటారు. తర్వాత కరుణ కంపాషన్ తో ఉంటారు, జాలి దయ అటువంటి కంపాషన్ తో ఉంటారు. నెక్స్ట్ నిర్మమో అంటే దేనికి కూడా అటాచ్ అవ్వరు. వాళ్ళు అటాచ్ అవ్వకుండా అంటనట్టుగా ఉంటారు. ఈ ఒక పని చేస్తే పని చేస్తారు, అయిపోయింది. సో ఏ వస్తువుతో గానీ ఏ మనిషితో కూడా అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకోరు. తర్వాత నిరహంకార అహంకారం ఉండదు అంటే ఈగో ఉండదు. సో ఇది నాది, ఇది నేనే చేశాను, నా వల్లే జరిగింది, ఇవన్నీ నావి. సో ఇటువంటి అహంకారం లేకుండా సమబుద్ధితో ఉంటారు. సో నిరహంకార నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి. సమ దుఃఖ అంటే సుఖాల్లో దుఃఖాల్లో కూడా సమబుద్ధి కలిగి ఉంటారు. అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు బాధపడడం అట్లా లేకుండా ఏదొచ్చినా వచ్చింది. సో వాళ్ళు ఈక్వల్ పాయిస్డ్ గా ఉంటారనమాట. సో బ్యాలెన్స్డ్ గా ఉంటారు. నెక్స్ట్ క్షమా గుణం కలిగి ఉంటారు. సో ఎవరి పట్ల అయినా కూడా ఏదన్నా ఒక తప్పు జరిగినప్పుడు ఆ క్షమించే గుణం కలిగి ఉంటారు. సో ఈ 7 లక్షణాలు నా ప్రియమైన భక్తులకు ఉంటాయి అర్జున, తెలుసుకో అని చెప్తున్నారు భగవానుడు. క్లీన్ కృష్ణాయ నమః.